హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది పండగ రోజు వీడియో అండి. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? చక్కగా పండగ రోజు పొద్దుటే వాకిలి కడిగి ముగ్గు పెట్టుకొని తర్వాత పువ్వులు చూడండి కుండీలో పెట్టాను. చక్కగా పువ్వులు వచ్చినాయి అన్నమాట, గులాబీ పూలు. అంతా కడిగేసేసి చక్కగా లోపల చుట్టూతో అంతా కడిగేసండి. చూడండి పువ్వులు రాత్రే గుచ్చేసి చక్కగా గుమ్మానికి అలంకరించుకున్నానండి. అలంకరించుకొని గుమ్మానికి పూజ చేసుకొని, పండగ కదండి మనకు పొద్దున్నే హడావుడి పనులు ఉంటాయి అన్నమాట. అలాగా చక్కగా అంతా కడిగేసేసి తులసి చెట్టు దగ్గర బయట అంతా ముగ్గులు పెట్టేసుకొని చూడండి అంత వాటర్ వేసి కడిగాను అనమాట. ఈ పంచ మొత్తం ఈ కారు పెట్టుకునే దగ్గర క్లీన్గా శుభ్రంగా వాటర్ వేసి శుభ్రంగా కడిగేసేసాను. ఎలా ఉందో చూడండి. అట్లా శుభ్రంగా ఉంటే పండగ రోజు మనకి బాగుంటుంది కదా. అలా పైపు వేసి నీట్గా కడిగేసానండి. చూడండి అయిపోయింది, స్నానాలు అయ్యి పూజ కూడా అయిపోయిందండి. మీకు హాయ్ చెప్తున్నా చూడండి. వేరే చీర కట్టుకున్నా, పండగ రోజు చీర కట్టుకోలేదు, వేరేది కట్టుకున్నాను అనమాట. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? పండగ బాగా చేసుకున్నారా మీరు? మేము బాగా చేసుకున్నాము. చూడండి అమ్మవారికి చక్కగా ఎల్లో కలర్ పువ్వులతోటి మంచిగా అలంకరించుకున్నానండి. ఫొటోస్ అన్నిటికీ చక్కగా పసుపు కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టుకొని అందరికీ చక్కగా పువ్వులు అలంకరించుకున్నాను. కామాక్షి అమ్మవారి దీపం వెలిగించుకున్నాను. తర్వాత అండి కుంకుమ పూజకి కూడా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. చూడండి అమ్మవారికి మా చెట్టును పూసిన మందార పువ్వు అనమాట, ఎర్ర మందార పువ్వు. కరెంట్ లేదండి ఆ రోజు, మాకు కరెంటు పోయింది. ఫుల్ గాలి వర్షం అనమాట. గాలి వర్షానికి కరెంటు పోయింది. తర్వాత అఖండ జ్యోతి వెలిగించుకున్నానండి. నేను 3 డేస్, లాస్ట్ 3 డేస్ నవరాత్రుల్లో లాస్ట్ 3 డేస్ పూజ చేసుకుంటాను అనమాట. అఖండ జ్యోతి వెలిగించుకొని ఇలా చేసుకుంటానండి. అక్కడ పట్టదని చెప్పేసి విడిగా పేట మీద అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా గాజులు మాలేసి ఆ మాలకే పుష్పాలు అనమాట అలా పెట్టాను. గులాబీ పూలు, చామంతి పూలు పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఫోటో అమ్మవారిది. విగ్రహం అయితే లేదండి, కనకదుర్గం విగ్రహం నా దగ్గర లేదు. ఇంకా ఫోటో ఉంటే ఫోటో తీసి పెట్టుకున్నాను అనమాట. అలా అఖండ జ్యోతి వెలిగించుకొని మనం 3 రోజులు కొండెక్కకుండా చూసుకోవాలండి. చక్కగా ఆయిల్ పోసుకుంటా చూసుకోవాలన్నమాట. తర్వాత అండి చక్కగా అందరికీ పూలు పెట్టి ధూపం దీపం అన్నీ చక్కగా పెట్టేసుకొని దీపం వెలిగించుకొని ప్రసాదాలండి. చక్కెర పొంగల్ చేసాను, పులిహోర చేసాను, వడపప్పు, పానకం, వడలండి. వడలు చేసి పెట్టాను మన అమ్మవారికి. గుమ్మడికాయ కూడా మనం పండగ రోజు చక్కగా పూజ చేసుకొని గుమ్మడికాయ మనం కట్టుకుంటాం కదండి. మేము ఈసారి బళ్ళకేం పూజ చేయలేదండి, దీపావళికి చేద్దామని చెప్పేసి ఆగాను అనమాట. బళ్ళకు పూజ చేయలేదు. ఇంకా పండ్లు పెట్టుకున్నాను, యాపిల్ పండ్లు, అరటి పండ్లు పెట్టేసుకొని చక్కగాను తాంబూలం పెట్టి అమ్మవారికి చీర, అది గాజులు చీర పెట్టానండి. అది చూపించలేదు మా అబ్బాయి. తాంబూలం పెట్టాను అమ్మవారికి. ఇరువైపులా దీపాలు వెలిగించుకొని చూడండి ఆ దీపకాంతిలో ఎలా కనిపిస్తుందో. అసలు కరెంటు పోయినా కూడండి ఎంత ఎలుతురుగా ఎంత చక్కగా ఉందో మా దేవుడి రూమ్ అంతా కూడాను వెలిగిపోతుంది అనమాట దీపాలలో. పూజ అయిపోయిందండి. పూజ చేసుకుని వచ్చిన తర్వాత ఉప్మా చేశాను అనమాట, గోధుమ ఉప్మా చక్కగా చేసి పొద్దున్నే టిఫిన్ చేశాను అనమాట. టిఫిన్కి వీళ్ళకి పెట్టాలి కదా. ఇక గోధుమ ఉప్మా ఇదైతే తొందరగా అయిపోయింది కదండి, మనకి ఈజీగా అయిపోయేది ఇది ఒక్కటేనమాట. అందుకని గోధుమ ఉప్మా తిన్నా కూడా మనకి హెల్త్కి మంచిది కదండి. చక్కగా వేసి చేశాను. తర్వాత అండి వాళ్ళకి పెట్టేసానండి పప్పుల పొడను, కొంచెం పప్పుల పొడి వేసి వాళ్ళిద్దరికి పెట్టేసేసాను. చూడండి ఎలా ఉందో. చక్కగా బాగా ఉడికించుకోవాలన్నమాట. మనం ఎసరు పోసి చూపించలేదులేండి, చేసిన తర్వాత చూపించాను అనమాట కొంచెం. ఆ తర్వాత అండి ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసి చక్కగాను నూనెలో వేయించుకున్నాను. ఎండుమిరపకాయలు అలాగ వేయించుకొని పప్పుచారుకండి, సాంబారు కాదు పప్పుచారుకు అనమాట. మునక్కాయ పప్పుచారు చాలా బాగుంటుంది. పండగ కదండి, పండగ రోజు మనం పప్పుచారు చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత అండి కూరగాయలు ఏమి లేవండి.
ఒక్క టమాటాలను ఒక్క ఆలుగడ్డ ఉందన్నమాట. 2 టమాటాలు, ఒక ఆలుగడ్డ అలా స్కిన్ తీయకుండా పైన ఆలుగడ్డకి వేసుకోవాలంట. చాలా బాగుంటుంది. అలాగేసానండి. వేసి చక్కగా కొంచెం ఉప్పు, పసుపు వేసి కలిపి సిమ్లో మూత పెడితేనండి ఆ టమాటాలు, ఆలుగడ్డ, మునక్కాయ చక్కగా మగ్గుతాయి అన్నమాట. మగ్గిన తర్వాత కొంచెం ఎసరేసానండి. ఎసరేసి ఉప్పు, పసుపు వేసాను కదా, చక్కగా మగ్గినవి. మగ్గిన తర్వాత అండి మనం పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు, ఈ పప్పు నేను ఫస్టే ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా కందిపప్పు, ఆ ఉడకబెట్టి పెట్టింది పప్పు వేసుకోవాలన్నమాట. మెదుపుకొని మెత్తగా పప్పు వేసి కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలండి. నా దగ్గర గుజ్జు ఉంది, చింతపండు గుజ్జు ఉంది, అది వేసుకుంటాను అన్నమాట. సరిపాను పచ్చిమిరపకాయలు వేసాం కదండి, ఫస్ట్ చూసి కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం బెల్లపు గడ్డ వేసానండి. మాకు పప్పుచారులో కానీ, సాంబార్లో కానీ, రసంలో కానీ కొంచెం వేయాల్సిందే బెల్లం. మేము వేసుకుంటాము, టేస్ట్ బాగుంటుందండి. తర్వాత సరిపడా కళ్ళుప్పు వేసాను అనమాట. కళ్ళుప్పు వేసి పప్పుచారు చేసానండి. చింతపండు గుజ్జు వేసుకొని మంచిగా తెరలనిచ్చుకుంటే మంచి ఉల్లిపాయ మునక్కాడ పప్పుచారు చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలాగా. ఓకేనా? ఇలా చేసుకున్నానండి. పండగ రోజు నైవేద్యాలు అవి చేసి పెట్టాను. చక్కెర పొంగలి, గారెలు, పులిహోర, వడలు, పానకం, వడపప్పు ఇలా ఇవి చేసి పెట్టానండి ఈరోజు దసరాకి. పిండి వంటలు ఏం చేయలేదు, మేము సంక్రాంతికి అలా చేసుకుంటాం అన్నమాట. దీనికేం పిండి వంటలు చేయమండి, ఓన్లీ పూజలు ఒక్కటే చేసుకుంటాం. సరేనండి, ఇలా చేసుకున్నాను. చిన్నగా పెట్టానండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. ఓకేనా? సాంబార్ చక్కగా కొంచెం వాటర్ పోసాను కదండి, సరిపాను. వాటర్ పోసిన తర్వాత మంచిగా తెరలాలండి పప్పుచారు. సాంబార్ అని వస్తుంది పొద్దాకులో. మునక్కాయ కూడా చక్కగా ఉడికింది చూడండి. అంత చిక్కగా ఉండొద్దు, అంత పలసగా ఉండొద్దు, ఇట్లా మోయినంగా ఉంటే బాగుంటుంది అన్నమాట పప్పుచారు. ఇదండి ఇవాళ వీడియో. ఓకేనా? ఉంటానండి. బాయ్ అండి.